ఎన్టీఆర్ లుక్స్ కానీ డాన్స్ ఆ లుక్స్ చెప్పాలని అవసరం లేదు భయ్యా, లుక్స్ చాలా బాగా కేర్ తీసుకొని తీశారని అర్థమవుతుంది. విజువల్స్ ఎలా అనిపించింది బ్రో? విజువల్స్ నైస్ బ్రో, విజువల్స్ కూడా చాలా బాగా కేర్ తీసుకున్నారు. అదే కొరటాల గారు ఎన్టీఆర్ డైలాగ్స్ నేను చెప్పాను బ్రో, ఎందుకంటే పెట్టిన పేరు కదా ఎన్టీఆర్ అంటే, డైలాగ్స్ కానీ డ్యాన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఇంకా అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే, అది మనకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం తెలుసు. నేనైతే ఎన్టీఆర్ ఫ్యాన్గా అయితే నాకు చూసిన సార్ హైప్ ఎక్కేస్తుంది బ్రో, హైప్ ఎక్కినట్టే ఉంటుంది సినిమా. నాకు 1000 crores మూవీ 1000 crores రావచ్చు. అండ్ సాంగ్స్ అండ్ డాన్స్ ఎలా అనిపించింది ఎన్టీఆర్ గారిది? చాలా చాలా బాగుంది. తెలుగులోనే కాదు ప్రపంచ స్థాయిలో అసలు ఒక దుమ్ము దులుపుతుంది దేవరా. మీ ఫీలింగ్ ఏంటి ఒక తెలుగు ఆడియన్స్ గా? సో ప్రౌడ్, ఎన్టీఆర్ కి ఇంత వరల్డ్ వైడ్ యునో ఫ్యాన్స్ ఉన్నారు, అందరూ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ హిస్ మూవీ అంటే ఇట్స్ ప్రౌడ్ ఫీలింగ్ కదా, బీయింగ్ అ తెలుగు ఆడియన్స్. ఓకే, ఓవరాల్ గా ఫస్ట్ డే కలెక్షన్ ఎంత రావచ్చింది దేవరా? మీరే చెప్పాలి. ఆ క్రోర్స్ ఆ నంబర్స్ అన్ని మీకే తెలుసు. హైయెస్ట్ వస్తుందేమో తన మూవీస్ అంట్లో, దిస్ విల్ బి ద హైయెస్ట్ మేబీ. ఓకే, వన్ వర్డ్ లో ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్తారు? మాస్. ఆచార్యతో కొరటాల శివ కూడా డిసప్పాయింట్ చేశాడు. బేసిక్ ఆచార్య ఫ్లాప్ కదా, సో ఈ దేవర్ తోటి కంబ్యాక్ ఇచ్చాడా? ఉండొచ్చు అనుకుంటానండి. మేడం ఎన్టీఆర్ యాక్టింగ్ విషయానికి వస్తే ఏం చెప్తారు మేడం ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి? సార్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ లైక్ లెజెండ్స్ అండి, ఫ్యామిలీ బ్లడ్లో ఉంటుంది వాళ్ళకి యాక్టింగ్. మనం ఏం వీఆర్ నాట్ అట్ ఆల్ సపోజ్ టు కమెంట్ అబౌట్ దట్ కదా. సో డాన్స్ విషయానికి వస్తే ఏం చెప్తారు మేడం? డాన్స్ బాగా చేస్తారు కదా ఎన్టీఆర్? సూపర్గా చేస్తారు. ఇంకా మా వాడు ఎన్టీఆర్ ఫ్యాన్, చిన్న ఫ్యాన్ వాడు. అంటే అప్పుడు ఎన్టీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా, హీ లర్న్ కూచిపూడి అని. వాడు అడుగుతూనే ఉంటాడు, నేను కూడా కూచిపూడి నేర్చుకుంటానని.